వారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నిర్మలా జగ్గారెడ్డి గారు. ఇక కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రకాశనం చేసి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. లైటింగ్ ల్యాంప్ అనుకుంటాం. జ్యోతి ప్రకాశనాన్ని చేసుకుని ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇప్పటివరకు మనల్ని ఎంటర్టైన్ చేశారు. వారికి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీమతి జె ఈశ్వరీబాయి గారి 107వ జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. అమ్మ జె ఈశ్వరీబాయి గారి చిత్రపటానికి పూలను సమర్పించి నమస్కారాలను తెలియజేస్తున్నారు. కొద్ది బ్యాక్గ్రౌండ్ ఏమంటే సారీ దీపం అన్నా కొద్ది అనుకుంటున్నా చల్లబోతుంది. సభా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు గీతారెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి మన ప్రసాద్ గారు, మా అధ్యక్ష, అసెంబ్లీలో కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడుతుంటే నిలబడాలి. సో ఎంత భావంగా కానీ అసెంబ్లీ పోయినప్పుడైతే అధ్యక్ష అని చెప్పి మా ప్రసాద్ గారిని పిలవడం జరుగుతుంది. ఇప్పుడే గణేష్ గారు ఏదైతే చెప్పారో, సీతక్క గారు ఒక ఫైర్ బ్రాండ్ లెజిస్లేటర్, అందరూ కూడా అక్క సీతక్క గారు అప్పుడు ఆ రోజులలో ఈశ్వరీబాయి గారిని అంటుండే ఫైర్ బ్రాండ్ లీడర్ అని. సో ఇంకొక ఫైర్ బ్రాండ్ లీడర్ ఇక మంత్రి గారు ఉన్నారు, అలానే గణేష్ గారు, అందరికన్నా మన ఆత్మీయుడు ప్రియతమైన మన జేబీ రాజు గారు, అలాగే నిర్మలా జగ్గారెడ్డి గారు, విజయ్ గారు, మన డాక్టర్ లక్ష్మణ్ గారు, అలేఖ్య గారు, కుటుంబ సభ్యులందరూ వారు ఉన్నారు. మేమందరం కూడా మరి హస్బెండ్, నేను, ఇద్దరం క్లాస్మేట్స్. సో చాలా రోజుల నుంచి స్నేహితము. సో చాలా సంతోషం. మీరు ఇంతకుముందు గీతారెడ్డి గారి గురించి చెప్పినట్టు అన్ని ప్రోగ్రామ్స్లో అటెండ్ చేసి డాన్స్, వారు కూడా చాలా ప్రేజ్ మీకు మంచిగా ప్రేజ్ చేయడం జరిగింది. సో అందరికి కూడా తెలుసు ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ డాన్సర్ అని. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో ఈరోజు ఏదైతే మనం ఈశ్వరీబాయి గారి 107వ జయంతి సెలబ్రేషన్స్ ఏదైతే చేసుకుంటున్నామో, నిజంగానే గీతారెడ్డి గారికి మనం అభినందనలు చెప్పాలి. వారు హెల్త్ బాగున్నా లేకున్నా కానీ మా అమ్మగారు వారి సంస్మరణలో సభ చేసి మనం వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి. వారు ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ ఉండే. నిజంగానే మా నాన్నగారు చాలాసార్లు వాళ్ళిద్దరూ స్నేహితులు ఉండే, ఇప్పుడు కూడా చెప్పేవారు. నిజంగానే పైకి వచ్చి దళిత రైట్స్, సివిల్ రైట్స్ ఇవన్నిటి గురించి ధైర్యంగా ముందుండి కొట్లాడి సాధనలో ఎప్పుడు కూడా వెనుకపోలేదు. సో వారు కూడా ఒక డిసిప్లిన్డ్ పొలిటీషియన్గా, ఒక టీచర్గా ఉండి మున్సిపల్ కార్పొరేటర్గా 2 సార్లు గెలిచి, తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి, తెలంగాణ ఉద్యమంలో 1969లో అప్పుడు వారు టీపీఎస్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండి తెలంగాణ ఎట్లా సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో వారు చాలా వ్యతిరేకంగా కొట్లాడారు. సో వారు కూడా ఇప్పుడు అంబేద్కర్ గారి ఆలోచన, అంబేద్కర్ గారి ఏదైతే స్ఫూర్తిని చాలామంది దళితులకు ఇచ్చారు అనేసి వేదిక వాళ్ళందరినీ కూడా వారు ఒక
కాన్ఫిడెన్స్, వారికి అందరికీ కూడా ఒక ధైర్యం నింపేవారు అన్నమాట. లేదు నేనున్నాను. ఇప్పుడే గణేష్ గారు చెప్పినట్టు చాలా స్టోరీస్ ఉన్నాయి ఇట్లా ఈశ్వరబాయి గారి మీద. చాలా ఇన్సిడెంట్స్లలో కూడా వారు ఎప్పుడు భయపడకుండా అక్కడికి వెళ్ళి ఎవరైతే వారు అణచివేయడానికి ప్రయత్నం చేస్తారో వారితో ఉండి వారికి ధైర్యం ఇప్పించి వారికి ఏదో ఒక సహాయం చేసేవారు. ఎందుకంటే వారు స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ విద్య నేర్పించాలి, మహిళలందరికీ కూడా ఒక ఎంపవర్మెంట్ రావాలంటే విద్యతో రావాలని చెప్పి వారు కూడా చాలా స్కూల్స్ ప్రారంభించి ఈ స్కూల్స్లలో మహిళలకు అందరూ కూడా వారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. ఆ రోజులలో వారు కూడా కొట్లాడారు, ఉమెన్స్కి మహిళలకు అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి. ఆ రోజులలో వారికి ఆలోచన రావడము, వారి గురించి కొట్లాడడం, నిజంగా ఇవన్నీ కూడా గొప్ప విషయాలు మనం అందరం కూడా తెలుసుకోవాలి. వారు తెలుసుకున్న తర్వాత నేను ఇదే ఇంతకుముందు చెప్పినట్టు వారు ఏదైతే స్కూల్ స్థాపించారు, గీతారెడ్డి గారు కూడా వారి స్ఫూర్తితోని మంచి ఒక గీతా నర్సింగ్ హోమ్, మా డాక్టర్ సాబ్ ఉన్నారు ఇక్కడ, రామచంద్రారెడ్డి గారు రియలీ చాలా మంది చెప్తూ ఉంటారు అన్నమాట. గీతా నర్సింగ్ హోమ్ చాలా మంచిగా నడుస్తుంది, పేదవాళ్ళకు చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు కార్పొరేట్ హాస్పిటల్స్లో విపరీతమైన బిల్స్ చార్జ్ చేస్తున్నారు, కానీ గీతా నర్సింగ్ హోమ్లో మంచి సంస్థ వారు స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. సో నిజంగానే ఇంతకుముందు గణేష్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా మాకు దానికి మంచిగా గుర్తుంది. మన గోల్కొండ గోల్ఫ్ కోర్స్ స్థాపించినప్పుడు వారే పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఈ 100 acres ఒక గోల్ఫ్ కోర్స్ పెట్టి ఇక్కడ అందరికీ కూడా ఈరోజు ఇంత పాపులర్ స్పోర్ట్స్కి ప్రారంభించారంటే గీతారెడ్డి గారు. అండ్ ఒక విషయం మనం చెప్పుకోవాలి, వారు ఈ రోజులు ఏదైతే మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క అలిగేషన్ కూడా రాలేదు గీతారెడ్డి గారు. కంటిన్యూ చేస్తానని ఆకృతి ఎంత అద్భుతంగా ముందుకొచ్చి ఆ సర్టిఫికెట్ ని చదివి మనందరికీ వినిపించారు. ఆకృతి కోసం గట్టిగా చెప్పట్లేదు. చేసినటువంటి అతిథులందరినీ కూడా సత్కరించుకుంటున్నారు గీతారెడ్డి గారు. శాలువాలతో, బొకేలతో సత్కరించుకుంటున్నారు. గడ్డం వివేక్ వెంకట స్వామి గారు మన డైనమిక్గా పనిచేస్తుందో ఆ దానికి జ్ఞాపకంగా ఈరోజు ఈశ్వరి బాయి గారి ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఆకృతి గారు సర్టిఫికెట్ని చదివి వినిపిస్తారు. Ishwari Bai Memorial Trust, Ishwari Bai Soulful Journey, Srimati Dhanasari Anasuya Sitaka. The journey of Honorable Minister for Women and Child Welfare, Panchayati Raj and Rural Areas, Rural Water Supply. Srimati Dr. Dhanasari Anasuya, fondly addressed as Sitaka by the people of Telangana, is exemplary and at the same time inspiring. Drafted into the ranks of armed struggle at a young age of 14 years, Sitaka hails from an Adivasi Koya tribal family. Realizing the futility of armed rebellion, Sitaka joined mainstream society in 1997 and pursued her education career. After completion of LLB course, she became a practicing lawyer at the same place where once stood as accused. While her career is progressing, she also became actively involved in a political career. Her early strides in politics were not to be avoided. Never one to give up so easily, Sitaka became a member of Legislative Assembly in 2009, representing TDP from Mulugu constituency. In 2017, she joined Indian National Congress and appointed as the General Secretary of All India Mahila Congress. She is elected as Member of Assembly from Mulugu in the subsequent years of 2018 and 2023 with huge margins, with people reposing faith in her. When the people of Telangana elected the Congress government in 2023, no wonder Sitaka became the voice of disadvantaged and the managership of important ministries like Women and Child Development, Rural Development and Panchayati and Region. She traverses through nook and corner of the distant area and provides success to the distressed in her constituency, setting a benchmark for others. Her passion for education is phenomenal in the year 2022. తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు
రెడ్డి వాస్తవ్యులు వారు. అక్కడ నుండి ఈ కార్యక్రమం కోసం ఎంతో ప్రేమగా గీతారెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినందుకు గాను వారిని సత్కరించుకుంటున్నాం.